హాయ్ గైస్, వెల్కమ్ టు ఫారెక్స్ ట్రేడర్ తెలుగు. సో ఈ వీడియోలో మనకి ఈ వీక్ లో సో ఏ ట్రేడ్స్ ఇచ్చాయి, సో బెస్ట్ ట్రేడ్స్ ఏంటి, అవి ఎలా తీసుకోవచ్చు, సో స్టాప్ లాస్ హిట్ అయితే రిస్క్ ఎలా మేనేజ్ చేయొచ్చు, సో ఇవన్నీ ఈ వీడియోలో చూద్దాం. అండ్ ఈ వీడియోలో కంప్లీట్ గా అసలు ఎన్ని ట్రేడ్స్ ఇచ్చాయి అండ్ క్లియర్ టెక్స్ట్ బుక్ సెటప్స్. సో మీకు ఆల్రెడీ కోర్సులో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో మన సెటప్స్ అన్ని బేస్ చేసుకుని ఏ ట్రేడ్స్ ఇచ్చాయో సో క్లీన్ గా ఇప్పుడు చెప్తాను. సో ఆ విషయానికి వస్తే ఇది ఫస్ట్ ట్రేడ్. సో నేను ఇక్కడ చెప్పే ట్రేడ్స్ అని ఓన్లీ గోల్డ్ లో మాత్రమే. జీజే నేను ట్రేడ్స్ ఏమి చూడలేదు, ఓన్లీ గోల్డ్ మాత్రమే. అండ్ ప్రీవియస్ వీక్స్ తో కంపేర్ చేస్తే లాస్ట్ వీక్, ఐ మీన్ ఈ వీక్, సో మండే నుంచి ఫ్రైడే వరకు చాలా మంచి ట్రేడ్స్ ఇచ్చాయి. సో అసలు ఇన్ని ట్రేడ్స్ ప్రీవియస్ వీక్స్ లో ఇవ్వలేదు. నీట్ గా ఉన్నది రేంజ్. అండ్ ట్రేడ్స్ కూడా మంచి రిస్క్ రివార్డ్ రేషియోస్ తో ఉన్నాయి. సో వాల్యూమ్ టైంలో బాగా, అంటే ట్రేడ్ ఎగ్జిక్యూట్ అయిన వెంటనే మన వైపు మూవ్ అవ్వడం. సో చాలా బాగా మూవ్ అయింది మార్కెట్ లాస్ట్ వీక్, ఐ మీన్ ఈ వీక్, సారీ. సో ఇక్కడ చూస్తే ఇది ఫస్ట్ ట్రేడ్. సో 1 మినిట్. సో ఇది చూస్తే ఫస్ట్ ట్రేడ్. సో దీన్ని ఏమంటారో ఆల్రెడీ మీకు తెలుసు, సెటప్స్ నికట ఏమంటారో. సో ఇంపల్స్ ఎంట్రీ. సో ఎప్పుడంటే ఈ ఈ క్యాండిల్, సో ఈ గ్రీన్ క్యాండిల్ ప్రీవియస్ క్యాండిల్ హైని బ్రేక్ చేసిందో మనం బై చేస్తాం. సో ఫస్ట్ టార్గెట్ వచ్చి మంది ఈ విక్ ఫిల్. సో నేను ఆల్రెడీ చెప్పాను, సో పక్కన విక్స్ ఉన్నప్పుడు వాటిని మనం టార్గెట్స్ కింద చూసుకుంటామని. అండ్ ఆల్రెడీ మన వీడియో అంటే కోర్సులో కూడా నేను క్లియర్గా విక్ ఫిల్ మీద ఒక వీడియో ఉంటుంది. సో ఆ వీడియో చూస్తే మీకు క్లియర్గా విక్స్ ఎప్పుడు ఫిల్ చేస్తారు, సో మామూలుగా ఎప్పుడు విక్ ఫిల్ అవుతుంది, అండ్ ఎప్పుడు రిజెక్షన్, అంటే రిజెక్షన్ విక్ వర్సెస్ విక్ ఫిల్ అనే వీడియోస్ కూడా నేను ఆల్రెడీ చేశాను కదా. సో ఒకసారి ఆ వీడియో చూస్తే మీకు ఇంకా క్లియర్గా తెలుస్తుంది. అండ్ ఈ వీడియో ఎవరైనా కొత్తగా చూస్తే మాత్రం కంప్లీట్ కోర్స్ మన టెలిగ్రామ్ గ్రూప్లో ఉంది. సో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ వచ్చి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో జాయిన్ అవ్వండి, టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వి. సో పిన్ అండ్ మెసేజ్ చెక్ చేస్తే అక్కడ కంప్లీట్ కోర్స్ ఉంటుంది. సో బిగినర్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు కంప్లీట్ కోర్స్ మొత్తం మనం చేసి పెట్టాం. సో ఒకసారి కంప్లీట్గా చూడండి. సో ఒక్క రూపాయి కూడా మీరు ఫారెక్స్లో ఎవరికి పే చేయడం అవసరం లేదు. సో ఫ్రీగా ఉంటుంది కంప్లీట్ కోర్సు. సో చూసి ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే ఈజీగా ఫారెక్స్లో మంచి నాలెడ్జ్ వస్తుంది. సో మంచి ప్రాఫిట్స్ మేక్ చేయగలరు. ఓకేనా. సో ఈ ట్రేడ్ వచ్చి ఇంపల్స్ ఎంట్రీ. సో ఇది మనం బ్రేక్అవుట్ కింద ఎందుకు కన్సిడర్ చేయలేదు అంటే, ఇక్కడ క్యాండిల్ చూసారా మీరు, ఈ గ్రీన్ క్యాండిల్. సో ఇది రెసిస్టెన్స్ మీద క్లోజ్ అవ్వలేదు, సో లైట్గా క్లోజ్ అయినట్టుంది. బట్ ఇంకా అంటే క్లీన్ కన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఇక్కడ మనకి క్లియర్గా క్యాండిల్ క్లోజ్ అయి ఉంటే మనం అప్పుడు బ్రేక్అవుట్ కింద తీసుకునే వాళ్ళమే. బట్ ఇక్కడ క్లీన్గా క్లోజ్ అవ్వలేదు కాబట్టి ఇది మనం ఇంపల్స్ ఎంట్రీ కింద తీసుకున్నాం. ఎందుకంటే ఈ క్యాండిల్ ఇంకా కిందనే క్లోజ్ అయింది అనుకుని, అండ్ ప్రీవియస్ క్యాండిల్ హైని బ్రేక్ చేసిన వెంటనే మనం తీసుకున్నాం. మన టార్గెట్ వచ్చి ఈ విక్ ఫిల్. సో క్లీన్ ట్రెండ్. సో అమేజింగ్ ట్రేడ్. సెషన్ వచ్చి లండన్ ఓపెన్. సో మీకు ఆల్రెడీ తెలుసు 12:30కి ఏ మార్కెట్స్ ఓపెన్ అవుతాయి, సో లండన్ మార్కెట్స్ ఓపెన్ అవుతాయి. సో లండన్ ఓపెన్లో చాలా మంచి వాల్యూమ్ ఉంటుందని మీకు అందరికీ తెలుసు ఆల్రెడీ, ఎందుకంటే ఎప్పటి నుంచో మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండొచ్చు. ఓకేనా. రైట్. సో ఇది ఫస్ట్ ట్రేడ్. సో సెకండ్ వన్. ఓకే, అమేజింగ్ ట్రేడ్. సో ఇక్కడ చూసారా ఎంత క్లీన్ రేంజ్ ఉందో. సో వాట్ ఏ రేంజ్ కదా. సో ఎప్పుడంటే ఇలా క్లీన్ రేంజెస్ ఉంటాయో, సో ఇలా క్లీన్ రేంజ్ ఉన్నప్పుడు మొత్తం రేంజ్ మొత్తం ఫిల్ చేసే పాసిబిలిటీ చాలా ఎక్కువ. సో నేను ప్రతి వీడియోలోని, అంటే ప్రీవియస్ నా వీడియోస్లో కానీ నేను పాస్ట్ ట్రేడ్స్లో కానీ, సో ఎప్పుడు చెప్పే పాయింట్ అదే. సో క్లీన్ రేంజ్ అండ్ హై వాల్యూమ్ టైం మీద మాత్రమే ఫోకస్ చేయండి. మనకి ఇక్కడ ఏంటంటే మార్నింగ్ ఏషియన్ సెషన్ నుంచి నైట్ లండన్ క్లోజ్ వరకు ట్రేడ్ చేయనవసరం లేదు. జస్ట్ లండన్ కానీ న్యూయార్క్ కానీ ఒక్క సెషన్లో కన్సిస్టెంట్గా మిస్ అవ్వకుండా సెషన్స్ని, అంటే ఆ సెషన్ మిస్ అవ్వకుండా ట్రేడ్ చేస్తే ఉంటే సరిపోతుంది. సో క్లీన్ రేంజ్ ఉండాలి అండ్ ఆ సెటప్ కూడా క్లీన్గా ఉండాలి. లైక్ మనకి క్లీన్ సెటప్స్ ఏమన్నా ఏ ప్లస్ సెటప్ కానీ, బ్రేక్అవుట్ కానీ, ఇంకా వచ్చి పుల్ బ్యాక్ ఎంట్రీ ఆర్ రీటెస్ట్ ఎంట్రీ కానీ, సో ఈ సెటప్స్ మీద ఫోకస్ చేయండి. ఇంపల్స్ ఎంట్రీస్ ఇనిషియల్ స్టేజ్లో అవాయిడ్ చేయండి. సో రూల్స్ని ఫాలో అవ్వండి, అంటే స్టాప్ లాస్ హిట్ అయ్యేటప్పుడు రిస్క్ మేనేజ్ చేయండి. సో ఎందుకు ఫెయిల్ అవుతారండి ఫారెక్స్లో కానీ, స్టాక్ మార్కెట్లో కానీ, అసలు ఏ మార్కెట్స్లోని ఫెయిల్ అవ్వరు. ఇక్కడ మోస్ట్లీ ఫెయిల్ అయ్యే వాళ్ళు ఎవరో తెలుసా, రిస్క్, అంటే రిస్క్ మేనేజ్ చేయకుండా అండ్ స్ట్రాటజీ హోపింగ్, అంటే ఒక స్ట్రాటజీ నుంచి వేరే స్ట్రాటజీకి చేంజ్ అవుతూ ఉంటారు. అంటే ఒక 3 లాసెస్ వచ్చాయి అనుకోండి, అది ప్రాబబిలిటీ బేస్ మీద థింక్ చేయకుండా స్ట్రాటజీస్ చేంజ్ చేస్తూ ఉంటారు. సో అది రాంగ్ థింకింగ్. సో ప్రతి స్ట్రాటజీకి లూజింగ్ స్ట్రీక్స్ ఉంటాయి. సో బ్యాక్ టు బ్యాక్ లాసెస్ వస్తాయి, దాన్ని యాక్సెప్ట్ చేయాలి. సో బ్యాక్ టు బ్యాక్ 5 లాసెస్ కూడా రావచ్చు. బట్ తెలుసుకోవాలి అసలు మన స్ట్రాటజీ ఈ, అంటే వరస్ట్ కండిషన్స్లో, అంటే మార్కెట్ కన్సల్టేషన్లో ఇక్కడ ఉన్నప్పుడు కట మాక్సిమం లూజింగ్ స్ట్రిక్స్ ఎన్ని వస్తాయి, అంటే లూజింగ్ ట్రేడ్స్ ఎన్ని వస్తాయి, సో ఆ ట్రేడ్స్కి మన రిస్క్ మేనేజ్ చేసుకోవడం ఎలా, సో అంతా మనం ముందుగానే ప్లాన్ చేసుకుంటే మనకు అప్పుడు ఎటువంటి, అంటే ఆ లూజింగ్ స్ట్రిక్స్ వచ్చినా సరే మనం ఎటువంటి ఇంపాక్ట్ అవ్వం. ఓకేనా. అంటే మనం ముందుగా ప్రిపేర్డ్ అయి ఉంటాం కాబట్టి. ఓకే, ఇంక ఈ ట్రేడ్ విషయానికి వస్తే,
ఇక్కడ చూస్తే క్యాండిల్ ఓపెన్ అయిన వెంటనే లోన్ బ్రేక్ చేసింది. సో ఎప్పుడైనా క్యాండిల్ ఓపెన్ అయిన వెంటనే 1 minute లో ప్రీవియస్ క్యాండిల్ లోన్ బ్రేక్ చేస్తే మనం ట్రేడ్ తీసుకోము. అది మీ అందరికీ తెలిసిందే, మన కోర్సులో కూడా చాలా క్లియర్గా చెప్పాను కదా. సో ఇక్కడ చూస్తే క్యాండిల్ బ్రేక్అవుట్ అయింది, అంటే కిందన ఈ సపోర్ట్ కిందన క్లోజ్ అయింది. అండ్ తర్వాత క్యాండిల్ 1 minute లో లో బ్రేక్ చేసింది. ఆ తర్వాత టాప్ విక్ వేసి మళ్ళీ ఓన్ లోన్ బ్రేక్ చేసింది, అంటే సెకండ్ టైం మళ్ళీ ఓన్ లోన్ బ్రేక్ చేసింది. ఎప్పుడంటే రెండోసారి క్యాండిల్ ఓన్ లోన్ బ్రేక్ చేసిందో అప్పుడు సెల్ తీసుకున్నాం. స్టాప్ లాస్ వచ్చి రెసిస్టెన్స్ మీదన పెట్టాం, ఇక్కడ క్యాండిల్ మీదన కాదు, రెసిస్టెన్స్ మీదన. సో ఇప్పుడు ఎందుకంటే ఇది కిందన క్లోజ్ అయింది అండ్ క్యాండిల్ కూడా ఓన్ లోని బ్రేక్ చేసింది. సో ఇంకా ఈ రెసిస్టెన్స్ మీదకి వచ్చే పాసిబిలిటీ చాలా తక్కువ. సో అందుకు మనం రెసిస్టెన్స్ మీద స్టాప్ లాస్ పెట్టాం. సో ఇక్కడ చూస్తే పక్కన క్లీన్ రేంజ్ అండ్ మనకి రిస్క్ రివార్డ్ రేషియో కూడా అమేజింగ్ రిస్క్ రివార్డ్ రేషియో. సో చూసారా, టెక్స్ట్ బుక్ సెటప్స్ ఇవి అవాయిడ్ చేయడానికి కూడా లేదు. మీరు లాస్ట్ వీక్ ఈ ట్రేడ్స్ తీసుకుని ఉండకపోతే ఇది కంప్లీట్గా మీ మిస్టేక్స్ అని చెప్పాలి. ఎందుకంటే మార్కెట్ మన కోర్సులో ఏవంటే డిస్కస్ చేసుకున్నామో అవి ఇంకెలా ఫాలో అయిందంటే ఇంకా అసలు ఒక్క రూల్ కూడా బ్రేక్ చేయకుండా అంత నీట్గా ఫాలో అయింది. సో ఇవన్నీ ట్రేడ్స్ మీరు మార్కెట్ ముందు ఉంటే కంపల్సరీ తీసుకోగలిగిన ట్రేడ్సే. సో చాలా నీట్గా ఫామ్ అయ్యాయి, టాప్ విక్స్ వేసాయి, బాటమ్ విక్స్ వేసాయి, సో చాలా స్లోగా బ్రేక్ అయ్యాయి. సో అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. సో ఈ ట్రేడ్స్ మీరు మిస్ అయ్యారంటే కంప్లీట్గా మీ మిస్టేక్ అయి ఉండాలి. ఓకే, ఇక్కడ చూస్తే మళ్ళీ సెషన్ వచ్చి ప్రీ లండన్, సో లండన్ సెషన్ అండ్ సెటప్ వచ్చి బ్రేక్అవుట్. సో సెటప్ కూడా చూసారా, బ్రేక్అవుట్. సో ఇక్కడ బ్రేక్అవుట్ సెటప్ అంటే ఏంటి, A+ అంటే ఏంటి, అండ్ మనకి పుల్ బ్యాక్ సెటప్ అంటే ఏంటి, ఇవన్నీ నేను ఆల్రెడీ మన కోర్సులో చెప్పాను. సో మై ఫేవరెట్ సెటప్స్ అని ఆల్రెడీ ఒక వీడియో కూడా చేశాను. సో ఆ వీడియో వచ్చి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మళ్ళీ పోస్ట్ చేస్తాను, ఐ మీన్ ఆ లింక్ ప్లేస్ చేస్తాను. ఓకేనా. అండ్ మీకు ఏ డౌట్స్ అని ఉంటే ఈ వీడియోలో కానీ ప్రీవియస్ వీడియోస్లో కానీ మన డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంటుంది. సో జాయిన్ అవ్వండి, అక్కడ అడగండి. మీ ప్రతి క్వశ్చన్కి మన వాళ్ళు ఆన్సర్ చేస్తారు, మన కమ్యూనిటీ మెంబర్స్ ప్రతి ఒక్కరు ఆన్సర్ చేస్తారు మీ క్వశ్చన్స్కి. అండ్ స్టిల్ మీకు ఇంకా అంటే ఏమైనా క్వశ్చన్స్ కూడా ఉన్న సాఫ్ట్వేర్ ఎఫెక్ట్స్ సంబంధించి అంటే బ్యాక్ టెస్టింగ్ టూల్స్ ఇస్తాం మనం ఫ్రీగా, మ్యాజిక్ కీస్, రిస్క్ మేనేజ్మెంట్ టూల్స్, సో ఇటువంటివన్నీ మన గ్రూప్లో ఉన్నాయి. సో వీటికి ఎటువంటి క్వశ్చన్స్ ఉన్నా మీరు మన గ్రూప్లో అడిగినా సరిపోతుంది, లేదంటే నాకు ట్యాగ్ చేసినా సరే నేను చూసినప్పుడు కంపల్సరీ రిప్లై ఇస్తాను. ఓకేనా. రైట్. సో నెక్స్ట్ ట్రేడ్ వస్తే, ఈ ట్రేడ్ మీకు అర్థమైంది కదా. సో ఇక్కడ అర్థం అవ్వకపోవడానికి ఏమీ లేదు, క్లీన్ రేంజ్ అండ్ క్యాండిల్ క్లోజ్ అయింది. సో బ్రేక్అవుట్ ఎంట్రీ, సో పక్కన ఉన్న రేంజ్ మొత్తం ఫిల్ చేసింది. అక్కడ టైం చూస్తే 12 PM. సో 12:30కి లండన్ ఓపెన్ అవుతుంది. సో 12 PM అంటే ఒక 30 minutes ముందు. సో ఇప్పుడు వాల్యూమ్ అనేది మనకి మీ అందరికీ ఆల్రెడీ వాల్యూమ్ టైమ్స్ తెలుసు. సో వాల్యూమ్ ఏ టైం నుంచి ఏ టైం వరకు ఉంటుంది, 11 నుంచి 1:30 లండన్ సెషన్. అంటే ఈ టైంలో మనం మంచి హై వాల్యూమ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎందుకంటే ఇది వాల్యూమ్ టైం. సో ఇంకా ఎన్వై సెషన్కి వచ్చి మనకి 4:30 నుంచి 7 వరకు చాలా మంచి వాల్యూమ్ ఉంటుంది. సో ఈ టైంలో మాత్రం మనం మంచి వాల్యూమ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇవి హై వాల్యూమ్ టైమ్స్, సో గుర్తుపెట్టుకోండి. రైట్. ఇక్కడ చూసారా టైం 12. సో 12:30కి మనకి ఏం ఓపెన్ అవుతుంది, లండన్ ఓపెన్ అవుతుంది, అంటే 30 minutes ముందు. లండన్ ఓపెన్కి 30 minutes ముందు. నెక్స్ట్ వన్. ఓకే, ఇది నేను తీసుకున్న ట్రేడ్. సో సెల్స్ టేకెన్ అట్ బ్రేక్ ఆఫ్ ఓన్ లోస్, పక్కన క్లీన్ రేంజ్, ఎక్సలెంట్ ట్రేడ్ కదా. రైట్. ఓకే, ఇది కూడా అమేజింగ్ ట్రేడ్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సపోర్ట్ ఫామ్ చేసింది. సో సపోర్ట్ ఫామ్ చేసిన వెంటనే తర్వాత క్యాండిల్ సపోర్ట్ని బ్రేక్ చేసి కింద క్లోజ్ అయింది. అండ్ నెక్స్ట్ క్యాండిల్ ప్రీవియస్ క్యాండిల్ లోని బ్రేక్ చేసింది. మరి ఇక్కడ మనం సెల్ చేయొచ్చా, చేయకూడదు. ఎందుకు చేయకూడదు అంటే ఇక్కడ ఆల్రెడీ చూసారా ఎక్కడి నుంచి ఫాలో అవుతూ వస్తుందో. సో ఎప్పుడైనా సరే ఇంత హెవీగా ఫాలో అయినప్పుడు మనం ఏం చేయాలి, సమ్ పుల్ బ్యాక్ గురించి చూడాలి. సో పుల్ బ్యాక్ ఇచ్చి ఒక రెసిస్టెన్స్ ఫామ్ చేస్తే మనం అక్కడ సెల్ చేస్తాం. సో ఏమన్నా కన్ఫర్మేషన్ ఇస్తే. సో ఇక్కడ డైరెక్ట్గా రెసిస్టెన్స్ని బ్రేక్ చేసి సపోర్ట్ని బ్రేక్ చేసి క్యాండిల్ క్లోజ్ అయింది కదా, ప్రీవియస్ క్యాండిల్ లోన్ బ్రేక్ చేసింది కదా, మనం సెల్ చేయొచ్చు అంటే సెల్ చేయకూడదు. చాలా రాంగ్ ట్రేడ్ అవుతుంది, ఎందుకంటే ఆల్రెడీ మార్కెట్ చాలా ఫాలో అయింది కదా. ఇక్కడ మీకు కనిపిస్తుందా, చాలా ఫాలో అయింది కదా. సో అండ్ అంతేకాకుండా ఇక్కడ రెసిస్టెన్స్ ఫామ్ చేసింది. సో ఈ రెసిస్టెన్స్ కింద యాడ్ చేస్తుంది కదా. ఎప్పుడంటే రెసిస్టెన్స్ ఫామ్ చేసిందో ఇక్కడ బేరిష్ క్యాండిల్ ఫామ్ అయితే మనం ఎలా ఫాలో అవుతుందని మనం యాంటిసిపేట్ చేయొచ్చు. బట్ అలాంటి బేరిష్ క్యాండిల్ ఏం ఫామ్ అవ్వకుండా రెసిస్టెన్స్ని బ్రేక్ చేసి క్యాండిల్ మీదన క్లోజ్ అయింది. సో ఇక్కడ చూస్తే క్యాండిల్ మీదన క్లోజ్ అయింది, రెసిస్టెన్స్ మీదన. చూసారా క్యాండిల్ క్లోజ్డ్ అబౌవ్ రెసిస్టెన్స్. సో ఎప్పుడంటే క్యాండిల్ మీద క్లోజ్ అయిందో రెసిస్టెన్స్ మీద, అది మనం బ్రేక్అవుట్ కింద తీసుకోవచ్చు. సో బ్రేక్అవుట్ అయింది రెసిస్టెన్స్. అప్పుడు ఎప్పుడైనా నెక్స్ట్ క్యాండిల్ ప్రీవియస్ క్యాండిల్ హైని బ్రేక్ చేసినా మనం బై చేస్తాం. సో స్టాప్ లాస్ వచ్చి కరెంట్ క్యాండిల్లో పక్కన చూసారా క్లీన్ రేంజ్. సో మళ్ళీ చూడండి టైం
అండ్ రేంజ్ చాలా చాలా ఇంపార్టెంట్. మన కంప్లీట్ స్ట్రాటజీ ఎడ్జ్ మొత్తం టైం అండ్ రేంజ్ మీద ఉంది. సో లాస్ వస్తే మేనేజ్ చేయాలి. సో లాసెస్ని మీరు ఎంత క్విక్గా మేనేజ్ చేస్తారో మీరు అంత స్పీడ్గా ప్రాఫిటబుల్ అవుతారు, అంత మంచి ప్రాఫిట్స్ వస్తాయి మీకు. సో లాసెస్ దగ్గర మాత్రం ఇంపేషెంట్గా ఉండండి. సో క్విక్గా మేనేజ్ చేయడానికి మాత్రం చూడండి. ఓకేనా? రైట్. సో సెషన్ వచ్చేది బిఫోర్ ప్రీ అండ్ వై. సో అసలు ఈ టైంలో నేను ట్రేడ్ చేయను 3 PM. సో నా ట్రేడింగ్ టైమే కాదు. బట్ ఇక్కడ ట్రేడ్ తీసుకోవడానికి కారణం ఏంటంటే పక్కన క్లీన్ రేంజ్ అండ్ రిస్క్ రివార్డ్ రేషియోస్. ఇక్కడ రిస్క్ రివార్డ్ రేషియో చూసారా 1:3. సో 1:3 అండ్ పక్కన క్లీన్ రేంజ్ అండ్ వాల్యూమ్ చూసారా ఎంత హెవీగా ఉందో. బేసిక్గా ఈ టైంలో వాల్యూమ్ ఉండదు 3 o'clock 2 o'clockకి. బట్ ఈ రోజు కొద్దిగా స్పెషల్. సో ఈ రోజు అసలు వాల్యూమ్ 3 o'clock వచ్చింది. సో అదే కొద్దిగా స్పెషల్. సో మిగతాదంతా మాత్రం సేమ్. ఈ టైంలో మోస్ట్లీ వాల్యూమ్ ఉండదు. అంటే ఒక 10 days నుంచి మీరు అబ్జర్వ్ చేస్తే ఒక 8 days ఎటువంటి వాల్యూమ్ ఉండదు. సో 3 o'clock కట ఒక 2 days ఉంటుంది. సో ఆ 2 days జస్ట్ ప్రాబబిలిటీ బేస్ మీద అంటే ఎక్కువ ప్రాబబిలిటీ వాల్యూమ్ ఉండకపోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఎక్కువ. రైట్. సో నెక్స్ట్ వన్. ఓకే, సేమ్ ఆ ట్రేడే. నెక్స్ట్ ట్రేడ్. ఓకే, సో ఇది స్టాప్ లాస్. సో లాస్ట్ వీక్ ఇది అమేజింగ్ ట్రేడ్. సో ట్రేడ్లో అంటే ఎటువంటి ప్రాబ్లం లేదు, ఎక్సలెంట్ ట్రేడ్. బట్ స్టాప్ లాస్ హిట్ అయింది, జస్ట్ ప్రాబిలిటీ లాస్. సో లాసెస్ వస్తాయి. సో ప్రతి లాసు మనం ఏంటంటే ఇంకా 100% విన్ రేట్ అంటూ ఏ స్ట్రాటజీకి ఉండదు. సో లాసెస్ వస్తాయి, యాక్సెప్ట్ చేయండి. సో నేర్చుకోండి లాసెస్ దగ్గర నుంచి. సో ఇక్కడ చూస్తే మనకి లో ఫామ్ చేసింది అండ్ ఇక్కడ రెసిస్టెన్స్ ఫామ్ చేసింది. రెసిస్టెన్స్ దగ్గర అమేజింగ్ కన్ఫర్మేషన్స్ వచ్చాయి. అంటే క్యాండిల్స్ చూసారా? సో వాల్యూమ్ డ్రాప్ అవ్వడం అండ్ ప్రీవియస్ క్యాండిల్స్ లో బ్రేక్ చేసి కూడా మంచి కన్ఫర్మేషన్స్ వచ్చాయి. సో ఎప్పుడంటే ఈ రెడ్ క్యాండిల్ ఈ ప్రీవియస్ క్యాండిల్ ఈ వీక్ ఉంది కదా, ఈ ప్రీవియస్ వీక్ని బ్రేక్ చేసిందా నేను సెల్ చేశాను. అండ్ స్టాప్ లాస్ వచ్చి ఈ రెసిస్టెన్స్ మీద పెట్టాను. సో ఇక్కడ ఇది నా స్టాప్ లాస్ సెట్ అయింది. సో పక్కన క్లీన్ రేంజ్ ఉంది అండ్ టైం కూడా చాలా మంచి టైం. సో 5 PM ఇండియన్ స్టాండర్డ్ టైం అంటే మనకు 5:30కి ఎన్వై సెషన్ ఓపెన్ అవుతుంది. సో న్యూయార్క్ 5:30కి ఓపెన్ అవుతుంది. సో జస్ట్ 30 minutes ముందు చాలా మంచి వాల్యూమ్ ఉంటుంది. సో ఇక్కడ చూస్తే జస్ట్ ఇది ప్రాబబిలిటీ. సో ఇక్కడ అసలు ఎటువంటి జీరో మిస్టేక్స్ చెప్తున్నాను కదా. సో అన్నీ చేసినా సరే మనం ఒక్కొక్కసారి విన్ అవ్వం, అది జస్ట్ ప్రాబబిలిటీ లాస్. సో దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. సో ఇక్కడ అదే జరిగింది. అమేజింగ్ ట్రేడ్. సో ట్రేడ్ పరంగా అంటే మాత్రం వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రేడ్. సో నెక్స్ట్ వన్. ఓకే, ఇంపల్స్ ఎంట్రీ. సో ఎక్సలెంట్ ఇంపల్స్ ఎంట్రీ. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే రేంజ్ మళ్ళీ నేను ప్రతి ట్రేడ్ చూపించినప్పుడు మీరు చూడాల్సింది ఏంటి, రేంజ్ అండ్ టైం. సో రేంజ్ టైము మీరు కరెక్ట్గా చూసి అబ్జర్వ్ చేస్తే మాత్రం మీకు ఆటోమేటిక్గా ఇంకా 90% ఇంకా ట్రేడింగ్ మీకు వచ్చేసినట్టే. ఇంకా ఎందుకంటే ఇక్కడ సెటప్ రేంజ్ టైము ఇంక ఈ 3 ఆటల మీద అంటే ఈ 3 ఆటల మీద ఫోకస్ చేస్తే చాలు. సో ఇంకా తర్వాత మొత్తం ఎక్స్పీరియన్స్ బేస్ మీద మీరు బ్యాక్ టెస్టింగ్ చేసి కలెక్ట్ చేసి డేటా బేస్ మీద మీకు ఎక్స్పీరియన్స్ ఆటోమేటిక్గా వస్తుంది. సో ఇక్కడ నేను చూపించి ప్రతి ట్రేడ్లోని మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే రేంజ్. సో మెయిన్ రేంజ్. సో పక్కన ఎంత రేంజ్ ఉంది, సో అవి ఎక్కడి వరకు మూవ్ అయింది, సో రేంజ్ మొత్తం క్లీన్ రేంజ్ ఫిల్ చేసిందా లేదా, సో అది చూడాలి. ఇక్కడ చూస్తే క్యాండిల్ ప్రీవియస్ క్యాండిల్ చూసారా కన్ఫర్మేషన్ ఇచ్చింది. సో ప్రీవియస్ క్యాండిల్ మనం సెల్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ బేరిష్గా కన్ఫర్మ్ అయింది. ఎప్పుడంటే ఈ క్యాండిల్ ఇలాగా రెడ్ క్యాండిల్ క్లోజ్ అయిందో సో నెక్స్ట్ రెడ్ అంటే నెక్స్ట్ క్యాండిల్ ఫాలో అయ్యే పాసిబిలిటీ ఎంత, సో ఎక్కువ తక్కువ, ఎక్కువే కదా. రైట్. అంటే ఎక్కువ ప్లస్ ఇదే టైం. సో ఇక్కడ మీరు చూసారా 18 అంటే ఏ టైం ఇండియన్ స్టాండర్డ్ టైంలో, రైట్ 6 o'clock. రైట్ 6 o'clockకి మనకి ఎన్వై ఓపెన్ అయిన 30 minutes తర్వాత. సో ఎన్వై ఓపెన్ అయిన 30 minutes తర్వాత అమేజింగ్ వాల్యూమ్ ఉంటుంది. అండ్ 7కి ఎన్వైస్ ఓపెన్ అవుతుంది. సో కాబట్టి మంచి వాల్యూమ్ ఉంటుంది. సో ఇక్కడ 6కి మనకి మంచి వాల్యూమ్ అండ్ పక్కన చూస్తే క్లీన్ రేంజ్. సో రేంజ్ కూడా చూసారా ఎంత క్లీన్గా ఉందో. అండ్ ఎప్పుడంటే ఈ లోని అంటే ప్రీవియస్ క్యాండిల్ లోని బ్రేక్ చేస్తుంది ఈ రెడ్ క్యాండిల్ మనం సెల్ చేసాం. స్టాప్ లాస్ వచ్చి సేమ్ మనకి ఈ రెసిస్టెన్స్ మీద పెట్టుకున్నాం. ఓకే, ఇక్కడ మనం కరెంట్ క్యాండిల్ హై మీద ఎందుకు పెట్టట్లేదు స్టాప్ లాస్ మీరు అంటే, సో కరెంట్ క్యాండిల్ హై మీద పెడితే స్టాప్ లాస్ పెరిగిపోతుంది. సో 30 pips 35 pips అయిపోతుంది. మనం ఎప్పుడు 25 pips మించి మనం స్టాప్ లాస్ తీసుకోకూడదు. సో ఆ టైంలో మీరు ఏం చేయాలంటే లోయర్ టైం ఫ్రేమ్ లైక్ 15 minutesకి వెళ్ళి స్టాప్ లాస్ ప్లేస్ చేయాలి. లేదంటే లాజికల్గా ఇటువంటి రెసిస్టెన్స్లు ఉంటాయి కదా, ఇలాంటి రెసిస్టెన్స్ల మీద లేదంటే బై చేసినప్పుడు సపోర్ట్ల కింద స్టాప్ లాస్ పెట్టుకోవాలి. సో స్టాప్ లాస్ ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు. సో స్టాప్ లాస్ అక్కడ పెట్టారు అంటే మనకు లాజిక్ ఉండాలి. అంటే ఆ ప్రైజ్ని బ్రేక్ చేసిందంటే మనం పెట్టిన స్టాప్ లాస్ సెట్ అయిందంటే అక్కడ నుంచి మోస్ట్లీ ప్రైస్ రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉండాలి. రైట్. సో ఓకే, ఇక్కడ బుక్ చేయడానికి అంటే ఇక్కడ ట్రేడ్ మనం టార్గెట్ బుక్ చేయడానికి కారణం ఏంటంటే పక్కన చూసారా మనకి సపోర్ట్. సో సపోర్ట్ చూసారా, సో ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది కాబట్టి ఇదే మన టార్గెట్. సో ఇక్కడ సెషన్ కూడా ఎన్వై సెషన్. సో 6:30 ఇండియన్ స్టాండర్డ్ టైం.
సో ఎక్సలెంట్ వాల్యూమ్ టైం. అండ్ ఇక్కడ చూస్తే ఇంపల్స్ ఎంట్రీ. సో ఇంపల్స్ ఎంట్రీస్ వెరీ రిస్కీ. సో బిగినర్స్ని నేను అవాయిడ్ చేయమంటాను. సో మీకు కొద్దిగా ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత ఇంపల్స్ ఎంట్రీస్ తీసుకోవచ్చు. లేదు నేను ఇంపల్స్ ఎంట్రీస్ ఇప్పటి నుంచే తీసుకుంటానంటే రిస్క్ తక్కువ తీసుకోండి. సో ఇంపల్స్ ఎంట్రీస్ మీరు అనుకున్నంత అంటే ఇప్పుడు చూసినప్పుడు బాగానే ఉంటాయి కానీ అంటే అన్నిసార్లు ఇలా వర్క్ అవ్వవు. సో ఇప్పుడు బాగానే వర్క్ అయింది, బట్ మోస్ట్లీ ఇంపల్స్ ఎంట్రీస్కి విన్ రేట్ చాలా తక్కువగా ఉంటుంది. సో రిస్క్ ఇంపల్స్ ఎంట్రీస్ తీసుకున్న వాళ్ళు రిస్క్ చాలా అగ్రెసివ్గా మేనేజ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ట్రేడ్. ఓకే అండ్ ఇవన్నీ ట్రేడ్స్ మన గ్రూప్లో పోస్ట్ చేశాను. మన గ్రూప్ లింక్ వచ్చి డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో టెలిగ్రామ్ గ్రూప్ లింక్, సో జాయిన్ అవ్వండి. అక్కడ కంప్లీట్గా ప్రతి ట్రేడ్ క్లియర్గా పోస్ట్ చేశాను. అండ్ మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే నేను అక్కడ ఆన్సర్ చేస్తాను. అండ్ అక్కడ మనం ఫ్రీగా బ్యాక్ టెస్టింగ్ సాఫ్ట్వేర్ లైక్ సాఫ్ట్వేర్ ఎఫెక్ట్స్ అండ్ MT5 సిమ్యులేటర్స్ ఇస్తున్నాం మనం. అండ్ అది ఏంటంటే బ్యాక్ టెస్టింగ్ గురించి మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ట్రేడింగ్ వీలో మనం బ్యాక్ టెస్టింగ్ చేస్తాం కదా, లైవ్ క్యాండిల్ మూమెంట్ బేస్ చేసుకొని. సో అలాంటి సాఫ్ట్వేర్. అండ్ అవి మీరు బై చేయాలంటే నియర్లీ $130 పెట్టాలి, బట్ అలాంటిది మనం ఫ్రీగా ఇస్తున్నాం. అండ్ రిస్క్ మేనేజ్మెంట్ టూల్ మ్యాజిక్ కీస్, సో కంప్లీట్లీ ఫ్రీ. సో రిస్క్ ఎంత ఎఫిషియెంట్గా మేనేజ్ చేస్తే మీరు అంత ఈజీగా ప్రాఫిటబుల్ అవుతారు. సో అవి కూడా మనం ఫ్రీగా ఇస్తాం. మ్యాజిక్ కీస్ మీరు బై చేయాలంటే $100 పెట్టాలి. సో అది కూడా మీకు ఏ స్ట్రాటజీ యూస్ చేసినా సరే మన గ్రూప్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఓకే రైట్. ఇంకా తర్వాత ట్రేడ్కి వెళ్తే, ఓకే ఇది మన గ్రూప్లో ఫేవరెట్ సెటప్. సో అందరికీ తెలిసిన సెటప్, A+ సెటప్ అంటారు దీన్ని. సో ఎక్సలెంట్ సెటప్. ఇది ఏంటంటే విన్ రేట్ చాలా ఎక్కువగా ఉంటుంది, బట్ సెటప్ కొద్దిగా రేర్గా వస్తుంది. అంటే మనకి ఎప్పుడు పడితే అప్పుడు A+ సెటప్స్ ఫామ్ అవ్వు, చాలా రేర్గా ఫామ్ అవుతాయి కాబట్టి విన్ రేట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో అంటే మీరు లూజింగ్ ట్రేడర్ అయితే, సో ప్రాఫామ్ అకౌంట్స్ గట్రా ఫెయిల్ అవుతున్నా, లేదంటే మీ లైవ్ అకౌంట్స్లో ప్రాఫిట్స్ ఓన్లీ అంటే నాకు తక్కువ వచ్చినా పర్లేదు ప్రాఫిట్స్, నేను ఇనీషియల్ దగ్గర నుంచి అంటే ఫస్ట్ దగ్గర నుంచి కొద్దిగా ప్రాఫిటబుల్ అవ్వాలి అనుకుంటే మాత్రం ఈ ఒక్క సెటప్ మీద ఫోకస్ చేయండి. సో అలాగే నేను ఒక్క సెటప్ నేర్చుకోమని నేను చెప్పట్లేదు, మిగతా సెటప్స్ కూడా ట్రేడ్ చేస్తారు. బట్ దీని మీద అంటే ఈ ఒక్క సెటప్ మీద రియల్ మనీతో పెట్టి ట్రేడ్స్ చేయండి. మిగతా సెటప్స్ జస్ట్ టెస్ట్ చేయండి. సో వన్స్ మీరు ప్రాఫిటబుల్ అయిన తర్వాత సో మీ అకౌంట్స్లో సమ్ గ్రోత్ కంపల్సరీ కనిపిస్తుంది. ఎందుకంటే ఈ సెటప్ అలాంటిది. సో ఈ సెటప్కి హై విన్ రేట్ ఉంటుంది. అండ్ ఎక్కువ అంటే ఈ సెటప్స్ ఫెయిల్ అయ్యే పాసిబిలిటీస్ చాలా తక్కువ. సో ఇవి చేస్తూనే మిగతా సెటప్స్ని కూడా అబ్జర్వ్ చేస్తారు కాబట్టి మీకు ఆటోమేటిక్గా రిమైనింగ్ సెటప్స్ కూడా తీసుకోవచ్చు. సో ఇనీషియల్గా మాత్రం ఈ ఒక్క సెటప్ చాలు. సో నన్ను నమ్మండి, ఈ ఒక్క సెటప్ మీకు కంప్లీట్గా మీకు కంప్లీట్ ట్రేడింగ్ రిజల్ట్స్నే మార్చేస్తుంది. సో అంత పవర్ఫుల్ సెటప్ ఇది. సో ఆల్రెడీ మన గ్రూప్ వాళ్ళకి తెలుసు ఈ సెటప్ పవర్. అమేజింగ్ సెటప్. ఓకే ఇక్కడ చూస్తే ఈ ట్రేడ్ తీసుకోవడానికి కారణం ఏంటి, పక్కన క్లీన్ రేంజ్ అండ్ A+ సెటప్. సో ఇప్పుడే క్లియర్గా చెప్పాను కదా, ఇదంతా పవర్ఫుల్ సెటప్. అండ్ టార్గెట్ వచ్చి మనకి మోస్ట్ రీసెంట్ సపోర్ట్. సో క్యాండిల్ క్లోజ్డ్ వితౌట్ బాటమ్ విక్. సో ఇక్కడ బాటమ్ విక్ లేకపోయింది అంటే దాని అర్థం ఏంటి, నెక్స్ట్ క్యాండిల్ ఫాల్ అయ్యే పాసిబిలిటీ చాలా తక్కువని. సో ఎప్పుడైనా క్యాండిల్స్కి సో బాటమ్ విక్స్ లేకపోతే, సో బేరిష్ క్యాండిల్ అంటే బాటమ్ విక్, బులిష్ క్యాండిల్ అంటే టాప్ విక్ లేకపోతే, సో నెక్స్ట్ క్యాండిల్ మన వైపు వెళ్ళే పాసిబిలిటీ చాలా తక్కువ. సో ఆ టైంలో మనం ఏం చేయాలి, అయితే స్టాప్ లాస్ బ్రేక్ తీసుకొచ్చి ట్రేడ్ రన్ చేయాలి, లేదంటే సమ్ పొజిషన్ సెక్యూర్ చేసుకోవాలి. సో బాటమ్ విక్స్ అండ్ టాప్ విక్స్ చాలా ఇంపార్టెంట్. సో బాటమ్ విక్స్ అట్లా లేదు అంటే మాత్రం చాలా కేర్ఫుల్గా మనం పొజిషన్ సెక్యూర్ చేసుకోవాలి. ఓకేనా రైట్. సో నెక్స్ట్ వన్. ఓకే బ్రేక్అవుట్ ఎంట్రీ. సో అమేజింగ్ ట్రేడ్. సో ఇక్కడ చూసారా, క్యాండిల్ రెసిస్టెన్స్ మీద క్లోజ్ అయింది. ఇది రెసిస్టెన్స్ అండ్ రెసిస్టెన్స్ మీద క్యాండిల్ క్లోజ్ అయింది. సో ఎప్పుడంటే నెక్స్ట్ క్యాండిల్ ప్రీవియస్ క్యాండిల్ హైని బ్రేక్ చేస్తుందో మనం బై చేసాం. మన స్టాప్ లాస్ వచ్చి సపోర్ట్ కింద. సో పక్కన చూసారా ఎంత క్లీన్ రేంజ్ ఉందో. సో రేంజ్ చాలా క్లీన్గా ఉంది. సో ఇక్కడ ఆల్రెడీ క్లియర్గా మెన్షన్ చేశాను కదా క్లీన్ రేంజ్ అని. సో మన టార్గెట్ వచ్చి ఇది ఫస్ట్ ఫస్ట్ టార్గెట్. అండ్ ఇక్కడికి 1:2 రిస్క్ రివార్డ్ రేషియో వస్తుంది. సో మోస్ట్లీ మనం 1:1 దగ్గర సమ్ పొజిషన్ సెక్యూర్ చేసుకుంటాం. సో 1:2 ఇచ్చిందంటే అమేజింగ్ ట్రేడ్ అది. సో అండ్ ఇక్కడ మనకు చూస్తే రెసిస్టెన్స్ కూడా ఉంది. మనం ప్రాఫిట్స్ ఒక లాజిక్ బేస్ చేసుకుని బుక్ చేస్తాం. సో పక్కన రెసిస్టెన్స్ దగ్గర అండ్ లేదు అంటే మనకి విక్స్ బేస్ చేసుకుని, సో ఇలా లాజిక్స్ బేస్ చేసుకుని మనం పొజిషన్ సెక్యూర్ చేసుకోవాలి. అండ్ మోస్ట్లీ 1:1 దగ్గరే ఇనీషియల్గా సెక్యూర్ చేసుకోండి. నెక్స్ట్ మీరు రన్నర్స్ హోల్డ్ చేయండి. ఆఫ్టర్ 1 to 2 months తర్వాత మీరే పొజిషన్స్ అంటే మీరు రన్నర్స్ పెంచండి. అంటే ఇప్పుడు 80% కట్ చేస్తున్నారు అనుకోండి 1:1 దగ్గర, అది ఏంటంటే 50% కట్ చేసి 50% రన్నర్స్ హోల్డ్ చేయండి. సో అలాగా పెంచండి. అంటే ఒక ఏంటంటే అలా మీకు ప్రాఫిట్స్ వచ్చే కొద్దీ ఫుల్ పొజిషన్ 1:2కి 1:3కి సో అలా ఎక్స్పీరియన్స్ వస్తుంది కాబట్టి అప్పుడు మీరు హోల్డ్ చేయొచ్చు. అదే ఇనీషియల్గా మీరు ఎక్కువ రిస్క్ రివార్డ్ రేషియోస్ కానీ చూస్తే మీ బ్రేక్ ఈవెన్ రేట్స్ ఎక్కువగా వస్తాయి. అండ్ అలాగని మీరు బ్రేక్ ఈవెన్ దగ్గర క్లోజ్ చేయకపోతే స్టాప్ లాస్ హిట్ అయ్యే పాసిబిలిటీ కూడా చాలా ఉంది. సో ఇక్కడ చూస్తే ప్రీ లండన్ సో 10:15కి వచ్చింది ట్రేడ్. సో ఈ సెటప్ని బ్రేక్అవుట్ అంటారు. సో బ్రేక్అవుట్ ఎంట్రీ. ఓకేనా. సో అమేజింగ్ ట్రేడ్ రైట్. సో నెక్స్ట్ ట్రేడ్ వచ్చి
ఇది కూడా సేమ్ బ్రేక్అవుట్ ఎంట్రీ. సో పక్కన క్లీన్ రేంజ్ ఉంది. సో క్యాండిల్ వచ్చి రెసిస్టెన్స్ ఫామ్ చేసింది, రెసిస్టెన్స్ మీద క్లోజ్ అయింది. సో ఎప్పుడంటే ఈ క్యాండిల్ ఫ్లిప్ అయిందో మనం బై చేసాం. ఓకే, ఇక్కడ ఫ్లిప్ అయినప్పుడు ఎందుకు బై చేయడం? ప్రీవియస్ క్యాండిల్ హైని బ్రేక్ చేసిన వెంటనే బై చేయొచ్చు కదా అంటే, ఇక్కడ ఆల్రెడీ ప్రీవియస్ క్యాండిల్ క్లీన్ గా క్లోజ్ అయింది రెసిస్టెన్స్ మీద. అండ్ ఈ గ్రీన్ క్యాండిల్ మనం ఎంట్రీ తీసుకున్న క్యాండిల్ కూడా అమేజింగ్ గా బాటమ్ ఎక్కేసింది. సో ఇంకా బాటమ్ ఎక్కేసి క్యాండిల్ ఫ్లిప్ అయిన తర్వాత సో ఇంకా అంటే ఓన్ లోన్ అంటే మళ్ళీ ఈ లోన్ బ్రేక్ చేసే పాసిబిలిటీ చాలా తక్కువ. సో అందుకే ఇది మనం ఫ్లిప్ లో తీసుకున్నాం ఎంట్రీ. సో పక్కన చూస్తే క్లీన్ రేంజ్, ఇది మన ఫస్ట్ టార్గెట్. సో ఫస్ట్ టార్గెట్ అంటే ఇక్కడ కొద్దిగా రెసిస్టెన్స్ కింద ఉంది కాబట్టి ఇది మన ఫస్ట్ టార్గెట్. సో సెకండ్ టార్గెట్ వచ్చి మనకి ఈ లెవెల్. సో ఇది కూడా క్లీన్ క్లీన్ టెక్స్ట్ బుక్ సెటప్స్. సో కొన్ని ట్రేడ్స్ ఎక్స్ప్లెయిన్ చేయని అవసరం లేదు, జస్ట్ మీరు ఇలా చూస్తే తెలిసిపోతుంది. ఎందుకంటే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏముంది, హై వాల్యూమ్ టైం. సో 5:30కి ఏ మార్కెట్స్ ఓపెన్ అవుతాయి? ఎన్వై ఓపెన్. సో హై వాల్యూమ్ టైం అండ్ పక్కన క్లీన్ రేంజ్ ఉంది. సో బ్రేక్అవుట్ ఎంట్రీ. సో ఇంక ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏముంది, ఎక్సలెంట్ ట్రేడ్స్ కదా. సో అసలు మీరు ఈ ట్రేడ్స్ లాస్ట్ వీక్ అంటే మండే నుంచి ఫ్రైడే మధ్యలో ఇచ్చిన ట్రేడ్స్ ఇవన్నీ. సో మీరు తీసుకుని ఉండకపోతే మీరు ఐ థింక్ మీరు కోర్స్ కంప్లీట్గా చూసి ఇంకా నేర్చుకోలేదు అనుకోవచ్చు. ఎందుకంటే ఇవి మీరు అసలు వదిలేయడానికి ఎటువంటి పాసిబిలిటీ లేదు, అసలు ఎటువంటి ఛాన్సెస్ లేవు, అంత క్లీన్ సెటప్స్ ఇవి. అంటే నాకు అసలు డౌట్స్ కూడా అవసరం లేదు. అంటే నాకు డౌట్ వచ్చింది ట్రేడ్ మీద అనడానికి కూడా లేదు, అసలు ఇక్కడ ఏ డౌట్ కూడా లేదు. క్యాండిల్ క్లీన్గా క్లోజ్ అయింది అండ్ బాటమ్ ఎక్సైజ్ అయ్యి అండ్ ఫస్ట్ 1 to 2 minutes లో కూడా బ్రేక్ అవ్వలేదు ఎక్కడ. సో ఈ ట్రేడ్స్ మీరు తీసుకుని ఉంటే ఆల్రెడీ వీక్లో మంచి ప్రాఫిట్లో ఉండాలి. ఓకే, నెక్స్ట్ ట్రేడ్ ఇది లైవ్లో తీసుకున్న ట్రేడ్. ఓకే, ఎక్సలెంట్ ట్రేడ్. ఇక్కడ చూసారా, సపోర్ట్ రెసిస్టెన్స్ ఫామ్ చేసింది. ఇది కూడా బ్రేక్అవుట్ ఎంట్రీ. చూస్తే క్లియర్గా సెటప్ అని ఉంది కదా, బ్రేక్అవుట్ ఎంట్రీ అంటే బ్రేక్అవుట్ సెటప్. ఓకే, క్యాండిల్ రెసిస్టెన్స్ మీద క్లోజ్ అయింది కదా. అండ్ ఎప్పుడంటే ప్రీవియస్ క్యాండిల్ హైన్ బ్రేక్ చేసినా మనం బై చేస్తాం. స్టాప్ లాస్ వచ్చి కరెంట్ క్యాండిల్లో. అండ్ ఇక్కడ చూస్తే పక్కన మొత్తం క్లీన్ రేంజ్ ఉంది. సో ఇది మొత్తం క్లీన్ రేంజ్ ఆల్రెడీ క్లియర్గా మెన్షన్ చేస్తాం కదా ఇక్కడ. అండ్ ఇది వచ్చి ప్రీ లండన్ వాల్యూమ్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ప్రీ లండన్, లండన్ ఓపెన్ అండ్ ప్రీ న్యూయార్క్, న్యూయార్క్ ఓపెన్ మంచి వాల్యూమ్ ఉంటుంది. సో మనం ట్రేడింగ్ టైంలో కూడా క్లీన్గా ప్రీ లండన్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది, సో లండన్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది, ఇదంతా క్లియర్గా కోర్సులో డిస్కస్ చేసుకున్నాం. సో అంటే కోర్సులో నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో కోర్స్ మొత్తం చూడండి మీరు. కోర్స్ అంటే మన స్ట్రాటజీ మోస్ట్ ఈజియెస్ట్ స్ట్రాటజీ. సో ఎంత ఈజీగా ఉంటుందంటే, సో చాలా ఈజీ, నేర్చుకోవడానికి ఈజీగా ఉంటుంది, అప్లై చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. సో నేర్చుకుని ప్రాక్టీస్ చేయండి. సో బ్యాక్ టెస్టింగ్ చేస్తే మీకు కంపల్సరీ మంచి రిజల్ట్స్ వస్తాయి. సో ఏ డౌట్స్ ఉన్నా సరే మన కమ్యూనిటీ ఉంది, సో వాళ్ళు సపోర్ట్ చేస్తారు. మీకు ఏ క్వశ్చన్స్ వచ్చినా సరే మన కమ్యూనిటీలో ప్రతి ఒక్కరు ఆన్సర్ చేస్తారు. అండ్ మనం ఎప్పటికప్పుడు జూమ్ సెషన్స్ చేస్తాం, మన గ్రూప్లో ఎప్పటికప్పుడు జూమ్ లింక్స్ కూడా పోస్ట్ చేస్తాం. మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే జూమ్ సెషన్స్లో అడగొచ్చు. సో సో వర్క్ చేయండి. తప్పకుండా నా తరపు నుంచి అంటే మాత్రం 100% ఎఫర్ట్స్ పెడతాను. సో 100% హెల్ప్ చేస్తాను. ఓకే, అండ్ ఒక్క రూపాయి కూడా ఎవరికి పే చేయని అవసరం లేదు, మళ్ళీ చెప్తున్నాను. సో ఫారెక్స్లో మీరు నేర్చుకోవాలంటే ఒక్క రూపాయి కూడా ఎవరికి పే చేయని అవసరం లేదు. సో ఫ్రీ కంటెంట్ ఎనఫ్. సో ఎటువంటి కోర్సులో బై చేయొద్దు, జస్ట్ మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి కోర్స్ మొత్తం కంప్లీట్ చేయండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే టెలిగ్రామ్ గ్రూప్లో అడగండి, సింపుల్. ఓకేనా? ఓకే, ఇది మన ఫస్ట్ టార్గెట్. సో ఇక్కడ బుక్ చేయడానికి కారణం ఏంటంటే ఈ లెఫ్ట్ సైడ్ మనకి రెసిస్టెన్స్ ఉంది. సో కాబట్టి మనం ఇక్కడ మన సమ్ పొజిషన్ సెక్యూర్ చేయాలి ఒక 50%. ఆర్ ఇక్కడ పొజిషన్ ఎంత సెక్యూర్ చేయాలి అని నాకు కొన్ని క్వశ్చన్స్ టెలిగ్రామ్లో వస్తున్నాయి. అది మీ అంటే ఇంత అని ఒక పర్టికులర్గా ఒక నెంబర్ అంటే ఏమీ లేదు, అది మీ పర్సనల్ బేస్ చేసుకుంటే మీ ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకొని, లేదంటే ఆ వీక్ మీరు ఎంత ప్రాఫిట్స్లో ఉన్నారు దాన్ని బేస్ చేసుకుని ఖర్చు చేయొచ్చు. కొంతమంది 50% సెక్యూర్ చేస్తారు, కొంతమంది 80% క్లోజ్ చేస్తారు 1:1 దగ్గర కట్టని. సో అది మీ అంటే మీకు డిపెండ్ అయ్యి కంప్లీట్గా మీ చేతిలోనే ఉంటుంది, దానికి వేరే వాళ్ళ ఒపీనియన్స్ అంటూ అవసరం లేదు. ఓకే, సో ఇక్కడ పక్కన చూస్తే ఇక్కడ క్లీన్ రేంజ్ రెసిస్టెన్స్ ఫామ్ చేసింది అండ్ పైన కూడా చాలా క్లీన్ రేంజ్. సో ఇలాంటి టైంలోనే మనం రన్నర్స్ ఎక్కువగా హోల్డ్ చేయొచ్చు, ఎందుకంటే ఆల్రెడీ పైన క్లీన్ రేంజ్ అండ్ కిందన కూడా క్లీన్ రేంజ్. అండ్ ఇక్కడ చూస్తే ప్రీ లండన్. సో 11:30 AM అంటే 12:30కి లండన్ ఓపెన్ అవుతుంది. సో లండన్ ఓపెన్ వాల్యూమ్ కూడా ఇంకా ఎక్కువ పుష్ చేసే పాసిబిలిటీ చాలా ఎక్కువ కదా. అండ్ సెటప్ కూడా బ్రేక్అవుట్ ఎంట్రీ. సో ఇక్కడ బ్రేక్అవుట్ అండ్ A+ పుల్ బ్యాక్, ఈ 3 సెటప్స్కి మనకి మంచి విన్ రేట్ ఉంటుందని మనం ఆల్రెడీ ప్రీవియస్ జూమ్ సెషన్లో మాట్లాడాం కదా. సో ఇది కూడా అమేజింగ్ ట్రేడ్. ఓకే రైట్, సో నెక్స్ట్ వన్, సో సేమ్ ట్రేడ్. ఓకే, ఇక్కడ చూసారా బ్రేక్అవుట్ సెటప్ ఎలా ఉంటుంది? సో బ్రేక్అవుట్ సెటప్ ఎలా ఉంటుందంటే ఇలాగే ఉంటుంది. సో క్లీన్గా ఒక రెసిస్టెన్స్ ఫామ్ చేస్తుంది. సో రెసిస్టెన్స్ మీద క్యాండిల్ క్లోజ్ అవుతుంది. ఎప్పుడంటే నెక్స్ట్ క్యాండిల్ ప్రీవియస్ క్యాండిల్ హైని బ్రేక్ చేస్తుందో మనం బై చేస్తాం. సో కరెంట్ క్యాండిల్లో స్టాప్ లాస్ పెడతాం. దీన్ని మనం బ్రేక్అవుట్ సెటప్ అంటాం. క్లీన్గా ఉంది కదా, బ్రేక్అవుట్ సెటప్. రైట్, నెక్స్ట్ వన్. ఓకే, ఇంపల్స్ ఎంట్రీ. సో ఇంపల్స్ ఎంట్రీ అంటే ఎలా ఉంటుంది? సో ఇంపల్స్ ఎంట్రీ
ఎందుకు రిస్కీ? ఇంపల్స్ ఎంట్రీ ఎందుకు రిస్కీ అంటే ఇక్కడ రెసిస్టెన్స్ ఫామ్ చేసింది చూసారా? సో రెసిస్టెన్స్ ఫామ్ చేసింది. సో రెసిస్టెన్స్ మీదన్ క్యాండిల్ క్లోజ్ అవ్వలేదు. ఇక్కడ చూసారా, క్యాండిల్ నాట్ క్లోజ్డ్ అబౌవ్ రెసిస్టెన్స్. సో రెసిస్టెన్స్ మీదన్ క్యాండిల్ క్లోజ్ అవ్వలేదు. బట్ మనం నెక్స్ట్ క్యాండిల్లో, సో నెక్స్ట్ క్యాండిల్ ఎప్పుడంటే ఈ రెసిస్టెన్స్ మీద ఎలా బ్రేక్ అవుతుందో డైరెక్ట్ గా తీసుకుంటాం. సో ఇక్కడ పాసిబిలిటీ ఏంటంటే, ఇంపల్స్ ఎంట్రీస్ ఎందుకు రిస్క్ అంటానంటే నేను, ఇవి ఇలా అప్ సైడ్ వెళ్ళిపోవు. సో మోస్ట్లీ ఇవి ఏం చేస్తాయంటే ఇలా వెళ్ళినట్టు వెళ్తాయి, ఇలా అప్ సైడ్ వెళ్ళినట్టు వెళ్ళి మొత్తం ఇదంతా ఇలా విక్ అయిపోయి, సో 1 మినిట్, ఇలా మొత్తం విక్ అయిపోయి, సో మళ్ళీ ఇలా రేంజ్లో క్లోజ్ అవుతాయి. సో ఇక్కడ మనం స్టాప్ లాస్ పెడితే ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయిపోతాయి. సో అందుకే ఇంపల్స్ ఎంట్రీస్ మనం ఎటువంటి కన్ఫర్మేషన్ లేకుండా తీసుకుంటాం కాబట్టి, ఇంపల్స్ ఎంట్రీస్ తీసుకునేటప్పుడు వాల్యూమ్ చూసుకోవాలి, అండ్ పక్కన విక్స్ ఎలా ఉన్నాయి చూసుకోవాలి, అండ్ రేంజ్ చూడాలి. సో ఇవన్నీ మీకు తెలియాలంటే కొద్దిగా ఎక్స్పీరియన్స్ కావాలి. అందుకే ఇంపల్స్ ఎంట్రీస్ ఇనీషియల్గా అబ్జర్వ్ చేయండి. వన్స్ మీకు ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా మీరే తీసుకుంటారు. ఇక్కడ క్లియర్గా కూడా మెన్షన్ చేశాను, ఇంపల్స్ ఎంట్రీస్ ఆర్ వెరీ రిస్కీ, రైట్? ఓకే, నెక్స్ట్ వన్. ఓకే, ఏ ప్లస్ సెటప్. సో ఇది మన గ్రూప్ ఫేవరెట్ సెటప్. మన గ్రూప్లో మోస్ట్లీ చాలా మంది ఈ సెటప్ గురించి తెలుసు ఆల్రెడీ. సో మంచి ప్రాఫిట్స్ కూడా మేక్ చేస్తున్నారు ఈ సెటప్ బేస్ చేసుకుని. ఇక్కడ చూస్తే ఏ ప్లస్ సెటప్లో బ్రేక్అవుట్ ఇచ్చింది. సో రెసిస్టెన్స్ ఫామ్ చేసింది. 1 మినిట్, కలర్ చేంజ్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ రెసిస్టెన్స్ ఫామ్ చేసింది. సో రెసిస్టెన్స్ మీదన క్యాండిల్ క్లోజ్ అయింది. సో ఏ ప్లస్ సెటప్లో ఈ రెడ్ క్యాండిల్ చూసారా? సో ఈ క్యాండిల్ ప్రీవియస్ క్యాండిల్ హైని రెస్పెక్ట్ చేసింది, ప్రీవియస్ క్యాండిల్ లోని రెస్పెక్ట్ చేసింది. సో రెస్పెక్ట్ చేయడం అంటే బ్రేక్ చేయకుండా ఉండడు. సో రెస్పెక్ట్ చేసి క్లోజ్ అయింది. సో ఎప్పుడంటే నెక్స్ట్ ఈ రెడ్, ఈ గ్రీన్ క్యాండిల్ ఉంది కదా, ఈ గ్రీన్ క్యాండిల్ ఈ ప్రీవియస్ క్యాండిల్ రెడ్ క్యాండిల్ హైని బ్రేక్ చేసిందో మనం బై చేస్తాం. సో దీన్ని ఏ ప్లస్ సెటప్ అంటే, ఇది బుల్లిష్ ఏ ప్లస్ సెటప్. సో బేరిష్ ఏ ప్లస్ కూడా సేమ్, అంటే దీనికి కంప్లీట్లీ రివర్సల్. అక్కడ రెసిస్టెన్స్ ఫామ్ చేసి బ్రేక్ చేసింది కదా, అక్కడ సపోర్ట్ ఫామ్ చేసి బ్రేక్ చేస్తుంది డౌన్ సైడ్. సో ఇది చాలా హై విన్ రేట్ ఉంటుంది ఈ స్ట్రాటజీ, కానీ రిస్క్ రివార్డ్ రేషియో కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే, సో బ్యాక్ టెస్ట్ చేయండి. సో నేను ఈ వీడియోస్ చూసి వదిలేయడం కాదు, సో నోట్స్ మెయింటైన్ చేయండి. సో క్లీన్గా రాసుకోండి, నేను ఏ పాయింట్స్ చెప్తున్నాను చూడండి. సో క్లీన్ రేంజ్ అంటున్నాను, హై వాల్యూమ్ టైం అంటున్నాను. సో ఈ పాయింట్స్ అన్ని మీరు అబ్జర్వ్ చేయండి. అండ్ ఫ్రీ బ్యాక్ టెస్టింగ్ టూల్స్ ఉన్నాయి, సో బ్యాక్ టెస్ట్ చేయండి. సో డేటా కలెక్ట్ చేయండి. సో వర్క్ చేయండి, తప్పకుండా చెప్తున్నాను కదా. సో నేను ఎప్పుడు చెప్పేది ఒకటే, సో మీరు ఎంత వర్క్ చేసినా సరే ఫారెక్స్లో మీరు చాలా తక్కువ చేస్తున్నట్టు, ఎందుకంటే మీకు వచ్చి రిటర్న్ అండ్ మీకు వచ్చి గెయిన్ ఫారెక్స్ నుంచి చాలా ఎక్కువ. ఏంటంటే మిలియన్స్, అంటే మీకు సరైన స్కిల్స్ ఉండాలి కానీ మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఎర్న్ చేయొచ్చు. సో జస్ట్ సిస్టమ్ మీద కూర్చొని మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ప్రింట్ చేసే గొప్ప ఆపర్చునిటీ ఫారెక్స్ మార్కెట్స్ మనకి ఇస్తున్నాయి. సో వర్క్ చేయండి. అండ్ ఆల్రెడీ నేను ఎప్పటికప్పుడు మన గ్రూప్లో జూమ్ సెషన్ కట్ట పెడుతున్నాను కదా, సో మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే అక్కడ వచ్చి మీరు జాయిన్ అవి క్లియర్ చేసుకోండి. సో ఓకే, సో ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంటుంది, సో జాయిన్ అవ్వండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.